యాత్రా జీవితం అనే ఈ వాక్యం యొక్క అధ్యయనంలో మనం అబ్రహాం గారి జీవితాన్ని కొంచెంగా అధ్యయనం చేస్తున్నాం. ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే ఎదుట సింధూర వనంలో గుడారపు వాకిట ఆయన కూర్చుని ఉండగా ముగ్గురు మనుషులు తన ఎదురుకు వస్తున్నట్టుగా నడిచొస్తున్నట్టుగా చూసి ఆయన వారిని లేచి ఎదుర్కోవడానికి పరిగెత్తుకుని వెళ్ళాడని, వారికి సాష్టాంగపడ్డాడని, వచ్చి అలసట తీర్చుకోమని ఆ చెట్టు క్రింద కూర్చోమన్నాడని. యాయిర్ అంటాడు ప్రభుతో, నీవు నా ఇంటికి రావడా, నేను పాత్రుని కాను, నా ఇంట్లోకి రావడానికి అంటాడు. బహుశా అబ్రహాములో అదే భావం ఉండాలి, లేకపోతే గుడారంలోనికి తీసుకుని వెళ్ళి ఉండేవాడు. ఆ మీదట అతడు వారికి ఆతిథ్యం ఇవ్వడం, అటు తరువాత వాగ్దానం చేయటం, అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోతూ ఇద్దరు సొదొమ వైపుకి వెళ్ళినప్పుడు ప్రభువు నిలబడి ఉండడం, అక్కడ ప్రభుతో మాట్లాడడం మనకు కనిపిస్తుంది. కనిపించినప్పుడు ప్రభు తన అంతరంగంలో తాను ఇలా అనుకుంటాడు. ఏమనుకుంటాడంటే, నేను అబ్రహామును ఎరుగుదును, అతడు నీతిని న్యాయాన్ని జరిగిస్తాడు, యెహోవా మార్గాన్ని గైకొనడానికి తన వారికి ఆజ్ఞాపిస్తాడు, నేను ఎరుగున్నాను, అతడు రేపు గొప్ప జనం అవుతాడు, అతనికి చెప్పకుండా నేను దాచెదనా అని అనుకుని ఆయన అబ్రహాంతో ఒక మాట అన్నారు. అది ఏమన్నారంటే, అది 20వ వచనం, 18వ అధ్యాయం ఆదికాండం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గుమోరాలను గురించిన మొర్ర గొప్పది గనుకను, వాటి పాపము బహు భారమైనది గనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేనేడల నేను తెలుసుకొందును అనెను. ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లాగను. ఈ స్థలంలో మనకు కనిపిస్తున్న ఒక అత్యున్నతమైన దృశ్యం, పరలోకం భూమి మీద నుండి వచ్చే మొరకు ఎలా ప్రతిస్పందిస్తుంది. ఆయన అలాంటి ప్రతిస్పందనను ఎవరితో పంచుకుంటారు? అప్పుడు ఎవరితో ఆయన పంచుకుంటున్నాడో అతని యొక్క బాధ్యత ఏమిటి? ఇవి ఈ యాత్రా జీవితంలో మనం నేర్చుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవా, జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ కలిగిన మా ప్రభువా, అనుగ్రహించిన దేవా, నీ ఆత్మను అనుగ్రహించిన దేవా, మా వ్యక్తిత్వాలు దినాలు గడిచే కొద్దీ మంటి వైపుకు లాగబడుతున్నట్టుగాను, లోకం వైపుకు ఏడవబడుతున్నట్టుగాను, శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నట్టుగాను కనిపిస్తున్నాయి. దుఃఖంగా ఉంది. పరిస్థితులు మమ్మల్ని కృంగదీయడానికి సంకల్పించినప్పుడు నీ చిత్తం కొరకు మౌనంగా బలంగా నిలబడే కృపను మాకివ్వండి. లోకం నశించిపోవడం చూసి సంతోషించటం కాక విజ్ఞాపన చేయడానికి అబ్రహాము వంటి మనసును మాకివ్వండి. మీ కృపకు, మీ సహాయానికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి నాయనా అని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఈ 18వ అధ్యాయంలో ఒక మాట, సొదొమ గొమొర్రాలను గురించిన మొర్ర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక. మొర్ర గొప్పది, పాపము భారమైనది. ఎప్పుడు పాపం భారం అవుతుందో మొర్ర పరలోకానికి చేరుతుంది. మొర్ర పెట్టేవారెవరు? ఎవరు అన్యాయం చేయబడ్డారో వారు మొరపెడతారు. ఎవరు అవమానించబడ్డారో వారు మొరపెడతారు. ఎవరు గాయపరచబడ్డారో వారు మొరపెడతారు. ఈ మొరపెట్టడం అనేది మన ఆలోచనకు మించింది. లేఖనంలో ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. మొదటి మాట, మీరు ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే ప్రభు కయ్యూనుతో ఇలా అంటాడు. ఏమంటాడంటే, నువ్వు చేసిందేమిటి? నీ తమ్ముని యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అని. నీ తమ్ముని యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెడుతుందని. భూమి పీల్చుకున్న, త్రాగిన మొదటి మనిషి రక్తం హేబెలుది. రక్తమే ప్రాణమని తర్వాత రాస్తాడు. ఆ రక్తం మొరపెట్టడం, ఆ ప్రాణం యొక్క స్వరం మొరపెట్టడం కనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో బలిపీఠం క్రింద నుండి హతసాక్షుడు మొరపెట్టడం కనిపిస్తుంటుంది. భూమి మీద అన్యాయం అయినవారు, నిష్కారణంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నవారు, నిష్కారణంగా హింసింపబడిన వారు, చంపబడిన వారి యొక్క రక్తం నిత్యత్వానికి మొరపెట్టడం అనేది లేఖనం చెప్తున్న సత్యం. ఏ సీసీ కెమెరాలు చూడకపోవచ్చు, కానీ దేవుని కన్ను లోకమంతా సంచారం చేస్తూనే ఉంది. అని కనపడిన సృష్టం ఏం లేదు. అన్యాయమైన వారి ప్రాణం భూమిలో నుంచి మొరపెట్టే వీలుంది. మొదటి మాట. ఇక రెండవ మాట మనం చదువుకున్నాం. ఆదికాండం 18వ అధ్యాయం వచనంలో సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది అని. అక్కడ కూడా ఇలాంటి వాళ్ళు ఉండుంటారు. తప్పనిసరిగా ఒక భక్తుడు ఇలా అన్నాడు, భూమి అయ్యా వీళ్ళని నేను మోయలేకపోతున్నాను, ఈ పాపం భారమైంది అని మొరపెట్టి ఉండవచ్చు అన్నాడు. ఏమో తెలీదు. నేలలో నుండి రక్తం మొరపెట్టినప్పుడు ఆ నేల కూడా మొరపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటున్నాను నేనంటే, ఈ భూమి మీద సంచరించేవే కాదు, సంచరించనివి కూడా మొరపెడతాయి. మానవుడు చేసే అకృత్యాలను చూస్తున్నవి ఏవైనా సరే మొరపెట్టడం ఖాయం. వారు అయ్యో దేవా ఎంత అన్యాయం జరుగుతుందో చూడవా అని మొరపెట్టరా? ఖచ్చితంగా మొరపెడతారు. ఆ మొర దేవుని చెవికి చేరుతుంది. మర్చిపోద్దు సుమా. దేవుడు చూడడం లేదని, వినడం లేదని, మనం ఏం మాట్లాడినా ఏం చేసినా సరిపోతుందని అనుకుంటే ఆ మొర అది భారమైందిగా, ఘోరమైందిగా ఉంటుంది. మర్చిపోకండి. ఇకపోతే యెషయా గ్రంథకర్త ఒక మాట అన్నాడు. యెషయా గ్రంథంలో 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో 22వ వచనం. వారి నగరులలో
నక్కలును వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మొరలిడును. ఆ దేశమునకు కాలము సమీపమైనది, వారి దినములు సంకుచితములు అని. అంటే మొరపెట్టే వాటిలో జంతువులు కూడా ఉన్నాయి. నక్కలు ఉన్నాయి, కుక్కలు కూడా మొరపెడతాయి. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనుకునే సొదొమ గొమొర్రాల మనసు ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. సొదొమ గొమొర్రా చేసిన పాపం ఏమిటి అంటే సుఖాసక్తి, నిర్విచారం. ఈ రెండు అని ప్రవక్త తన గ్రంథంలో రాసిపెట్టాడు. వారు ఎవరిని బాధ పెట్టినా, ఎవరిని అన్యాయం చేసినా సుఖాశక్తి కలవారు, నిర్విచారంగా ఉంటారు. వాళ్ళకి ఏం బాధ ఉండదు. బాధ పెట్టి సంతోషించే తత్వం కలిగిన వారు సొదొమ పట్టణస్థులు వంటి వారు. నక్కలు మొరపెడతాయి, కుక్కలు కూడా మొరపెడతాయి. అంతేకాదు, మరో మాట కూడా మీరు చూడండి. యోవేలు గ్రంథంలో ఈ మాట చాలా స్పష్టంగా రాసింది. యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో 20వ వచనంలో ఇలా ఉంది: నదులు ఎండిపోవుటయు, అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి. అవి ఎగరొస్తున్నాయంట. పశువులు నరులు చేసిన పాప ఫలితంగా దేవునికి విరోధంగా మారిపోయిన యాజకత్వాన్ని బట్టి, దేవుని జనులైన వారిని బట్టి మంటి పిల్లల కింద విత్తనం కుళ్ళిపోతున్న సమయాన పశువులు మొరపెడతాయి అని యోవేలు గ్రంథకర్త రాశాడు. మేమేం చేశామయ్యా? ఈ నరులు చేసిన దానికి పర్యవసానం మేము అనుభవిస్తున్నాం కదా అని పశువులు కూడా మొరపెట్టే వీలుంది, మొరపెడతాయి. ఇంకొక మాట కూడా చూద్దాం. అది అందరికీ భయం కలిగించే మాట. ఇది హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయం 11వ వచనంలో గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి అని. చేసే పనులు ఎవరూ చూడటం లేదు కదా అనుకోవచ్చు. గోడలు చూస్తున్నాయి, దూలాలు కూడా చూస్తున్నాయి. వాటికి రేపు స్వరం వస్తుంది, అవి కూడా మాట్లాడతాయి, సందేహం లేదు. మనం మన ఇష్టానుసారంగా జీవిస్తూ, ఎదుటి వారిని బాధ పెడుతూ, ఎదుటి వారిని నష్టపరచాలని ఆలోచిస్తూ, నష్టపరుస్తూ చేసే ప్రతి క్రియకు పరలోకం చూస్తున్న పరలోకం వస్తున్న మొరకు ఎలాగూ ప్రతిస్పందిస్తుందో మనకు ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆ ప్రతిస్పందన వచ్చే వారం చూద్దాం. కానీ మరో మాట కూడా నేను మీకు చూపించాలి. ఏం పర్వాలేదని మీరు అనుకుంటారేమో, కొత్త నిబంధనలో కూడా ఈ మాట ఉంది. అది బహుశా మీరు అంగీకరించరేమో. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో 4వ వచనం: ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది అని. ఎవరికి ఇవ్వాలో, ఎవరికి చెందాలో వారికి చెందకుండా ఆ ధనాన్ని బిగబట్టడం. నేను ఇప్పటికీ బాధపడే ఒక సందర్భం ఉంది. అదేమిటంటే, ఇంట్లో ఒక
చిన్నమ్మాయే. ఆమెను పని చేయడానికని తీసుకుని వచ్చి వాళ్ళ నాన్నగారు పెట్టెళ్ళారు. అమ్మ ఆ పిల్లని సొంత కూతురి కంటే ఎక్కువగా చూసింది. చాలా బట్టలు కుట్టించింది. కానీ ఆ పిల్ల కొద్ది కాలం తర్వాత బాగోలేదని ఇంటికి వెళ్ళి వస్తానని వెళ్ళింది. ఇక రాలా. వాళ్ళ నాన్నగారు వచ్చారు. వచ్చి అమ్మ పాపకి బాగాలేదు, సిక్ అయిపోయింది, రాలేదు అన్నాడు. నిజంగా అయిందో అబద్ధమో మరి తెలియదు. అమ్మ కోపం వచ్చింది. నేను ఇంత ప్రేమగా చూస్తే ఈయనొచ్చి ఇలా చెప్తున్నాడు, ఆ పిల్లని తీసుకొచ్చానో చూపించాలి కదా అని ఆమె తెచ్చుకున్న బట్టలు మాత్రం ఇచ్చింది, కానీ దాన్ని కుట్టించిన బట్టలు ఇవ్వలేదు ఆమెకి. ఇప్పటికీ ఆ ఊరి మీదకి వెళ్తున్నప్పుడు ఆ పిల్ల ఉందో వాళ్ళ నాన్నగారు ఉన్నారో చనిపోయారో కూడా తెలియదు. కానీ మనసు గుర్తొచ్చినప్పుడల్లా ప్రాణం చివుకుమంటుంది. బిగబట్టిన కూలి మొరపెడితే బిగబట్టిన వస్త్రాలు మొరపెట్టవా? ఖచ్చితంగా మొరపెడతాయి, సందేహం లేదు. వాటి విషయంలో కూడా మనం ప్రభు దగ్గర క్షమాపణ అడగవలసి ఉంది. మర్చిపోకండి. ఇప్పుడు మీరు ఆలోచించండి. సొదొమ గొమొర్రాలను గురించిన మొర్ర గురించి చెప్తూ ఆయన అన్నారు తన నోటితో తాను, ఆదికాండం 18వ అధ్యాయంలో 20వ వచనంలో, సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది, దాని పాపము ఘోరమైనది అని, బహుభారమైనదని. మొర గొప్పది, పాపము బహుభారమైనది. ఇలా ఎప్పటికప్పుడు నిర్దోష యొక్క రక్తం చిందిన, నిరపరాధిని చంపిన, దానికి సంబంధించిన నష్టం తప్పనిసరిగా అనుభవించక తప్పదు. అయితే మరో మాట కూడా లూకా సువార్తలో కనపడుతుంది. ఆ మాట చూసి నేటికి మన వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. అదేమిటంటే 12వ అధ్యాయంలో 20వ వచనంలో దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచిన ఎవరు అని. విజ్ఞాపన చేసేవారు, అడిగేవారు ఉన్నారు. విజ్ఞాపన అంటే అడగడమే కదా. దేవుడిని మర్చిపోయాడు. దేవుడు పండించిన పంట, ఆయన యొక్క కృప, ఆశీర్వాదం అనే సత్యాన్ని మర్చిపోయాడు. లేఖనాన్ని మర్చిపోయాడు. లేఖనానుసారంగా చేయవలసిన వాటిని మర్చిపోయాడు. యాజకులకు అందవలసిన విషయాన్ని మర్చిపోయాడు. పేదవారికి చెందవలసిన వాటిని మర్చిపోయాడు. పరదేశులకు అందవలసిన వాటిని మర్చిపోయాడు. పంట విస్తారంగా పండింది కనుక ఆ రాశి దగ్గర నేను ప్రాణంతో మాట్లాడుకుంటాడు, సుఖించు, తిను, త్రాగు, సంతోషించు అని. అటు తర్వాత మళ్ళా మాట్లాడుకుంటాడు, అనేక సంవత్సరాలకు సరిపడిన ఆహారం నీకోసం సిద్ధంగా ఉంది, పాత కొట్లు పడగొట్టు కొత్త కొట్లు కట్టిస్తాను, ఈ మొత్తం ఆస్తి అంతా అందులో సమకూరుస్తాను అని అనుకుంటున్నప్పుడు దేవుడు వెర్రివాడా అన్నాడు. అంటే మనం ఆలోచించిన ఆలోచన దేవుడు వింటున్నాడు. దేవుడు నియమించినవి వింటున్నాయి, మొరపెట్టేవిగా ఉన్నాయి. అయ్యా ఇంక మేము
భూమి మీద ఇలాంటి మనిషిని మొయ్యలేమని భూమి అడిగిందో, లేకపోతే పాతాళమే అడిగిందో, లేదు మరణదూతే అడిగాడో, ఎవరు అడిగారో తెలియదు, మొత్తానికి అడిగారు ఎవరు అవుతాయని. ఇవాళ ఉంటాం, రేపు ఉండం. కానీ దేవుడు సొదొమ గొమొర్రా కంటే ఈ కాలం మరి దారుణంగా ఉంది. ఇది మోడ్రన్ సొదొమ గొమొర్రాలు. ఇవి నవీన సొదొమ గొమొర్రాలు. వారి పాపం కంటే అనేక రెట్లు పెరిగి ఉంటుంది ఈ రోజున. దేవుడు చూస్తున్నాడు అని అనుకోవద్దు. ఆయన వింటున్నాడు. వింటున్నవాడు తన బాధను తన స్నేహితులకు చెప్పుకుంటున్నవాడు ఆయన దిగి వచ్చేవాడుగా ఉన్నాడు. అంటే ఆయన తన దగ్గరకు వచ్చిన మొర్ర చొప్పున జరిగిందో లేదో అని, అంటే నమ్మక వాళ్ళు తప్పు చెప్తారని కాదు, తనకు తానుగా కన్ఫర్మ్ చేసుకోవడం దేవుని తీర్పులో ఉన్న సత్యం. ఆయన చూసి ఆయన నిర్ణయం తీసుకుంటేనే కార్యం జరుగుతుంది. ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు కదా అని ఇష్టానుసారంగా జీవిస్తే ఎంత కష్టమో ఒక నీతిమంతుడితో పంచుకున్నాడు. ఆ నీతిమంతుని పేరు అబ్రహాం. అతని వద్ద పంచుకోకుండా దేవుడు ఉండలేకపోయినాడు. దేవుడు అబ్రహాంతో తన మనసు మాట్లాడుకున్నాడు. దేవుడు సమూయేలుతో తన మనసు మాట్లాడుకున్నాడు. దేవుడు దావీదుతో కూడా మనసు మాట్లాడాడు. ఇలా అనేకులతో తన హృదయాన్ని విప్పి మాట్లాడుకోవటం, మోషేతో కూడా. వాస్తవానికి నేటి ప్రపంచ పరిస్థితులు సొదొమ గొమొర్రాలను మించి ఉన్నాయి. ఒకసారి జలప్రళయం ద్వారా నాశనం చేసినవాడు, రెండవసారి 2 పట్టణ ప్రాంతాలను అగ్నిగంధకాల ద్వారా నాశనం చేసినవాడు. ఇక మీదట భూమి, దాని మీద ఉన్న కృత్యాలు, పంచభూతాలు కూడా మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవటం కోసం భద్రపరచబడి ఉన్నాయి. దానికి ముందు మనం మనం ఎలా ఉన్నామో పరిశీలన చేసుకుందాం. ప్రభువు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు. ఆయన అందుకొరకే తన రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. మొర్ర ఘోరమైంది అయినప్పుడు పశ్చాత్తాపం రావలసిన శిక్షను నీకు రాకుండా తీర్పు నుండి కాపాడి మరణం నుంచి తప్పించేటువంటి గొప్ప అవకాశం నీకు చేతికి అందేంత దూరంలో ఉంది. అబ్రహాము దగ్గరకు దేవుడు వచ్చాడు. తర్వాత రాస్తాడు, అబ్రహాము ఆయన దగ్గరకు వెళ్ళి అని. అంటే ఈ సామీప్యత పశ్చాత్తాపం వద్దే సాధ్యమవుతుంది. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధులైన గొప్ప దేవ, లేఖనంలో మీరు వ్రాసి ఉంచిన అనేక విషయాలు మా యాత్రా జీవితంలో మేము నేర్చుకోవడానికి, నమ్మకంగా నీ కొరకు జీవించడానికి కృపనిమ్మని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.